క్వశ్చన్ నంబర్ 421. క్రింది వాటిలో ఒకటి ప్రేరణను కలిగించే టెక్నిక్ కాదు. ఆప్షన్స్ 1. ప్రశంస మరియు మందలింపు, 2. బహుమతి మరియు శిక్ష, 3. నిబంధన మరియు స్వయంచాలనం, 4. పోటీ మరియు సహకారం. సరైన సమాధానం ఆప్షన్ 3 నిబంధన మరియు స్వయంచాలనం. క్వశ్చన్ నంబర్ 422. క్రింది వాటిలో అభ్యసన బదలాయింపుకు తోడ్పడనిది ఏది? ఆప్షన్స్ 1. సాధారణీకరణం, 2. సారూప్యత, 3. అనుభవం, 4. ఏకాంతం. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏకాంతం. క్వశ్చన్ నంబర్ 423. సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్స్ 1. బోధన మరియు అభ్యసనం ఒకదానికొకటి సంబంధం లేని ప్రక్రియలు, 2. బోధన మరియు అభ్యసనం నిరంతరం ఒకదానికొకటి మారుస్తూ మెరుగుపరుస్తూ ఉంటాయి, 3. బోధన మరియు అభ్యసనం రెండూ సంజ్ఞానాత్మక, భావావేశ మరియు చలనాత్మక అంశాలను కలిగి ఉంటాయి, 4. బోధన అనేది సౌకర్యం కలిగించేది, అభ్యసనం అనేది వికసింపజేసేది. సరైన సమాధానం ఆప్షన్ 1 బోధన మరియు అభ్యసనం ఒకదానికొకటి సంబంధం లేని ప్రక్రియలు. క్వశ్చన్ నెంబర్ 424. వీడియో స్క్రీన్పై ఉపశీర్షిక వేయడం ఈ వర్గానికి చెందిన ప్రత్యేక అవసరాల పిల్లలకు సహాయం చేయడానికి ఉద్దేశించబడింది. ఆప్షన్స్ 1. దృష్టిలోపం, 2. బౌద్ధిక వైకల్యత, 3. వినికిడి లోపం, 4. అభ్యసన వైకల్యత. సరైన సమాధానం ఆప్షన్ 3 వినికిడి లోపం. క్వశ్చన్ నెంబర్ 425. ఒక తండ్రి తన బిడ్డలో వ్యక్తుల మధ్య సంబంధాలు, పరస్పరంగా ఆధారపడటం, చర్యలకు జవాబుదారీతనం, మెరుగైన ఆలోచన విధానం, క్రమమైన వ్యాయామం మరియు సహానుభూతి వ్యక్తీకరణ పరంగా చాలా అభివృద్ధి చెందినదని పేరెంట్ టీచర్ మీటింగ్లో సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ బిడ్డలో ప్రతిబింబించే అభివృద్ధి ఏది? ఆప్షన్స్ 1. సర్వతోముఖాభివృద్ధి, 2. సాంఘిక మరియు ఉద్వేగ వికాసం మాత్రమే, 3. ఉద్వేగ మరియు బౌద్ధిక వికాసం మాత్రమే, 4. సాంఘిక మరియు భౌతిక వికాసం మాత్రమే. సరైన సమాధానం ఆప్షన్ 1 సర్వతోముఖాభివృద్ధి. క్వశ్చన్ నెంబర్ 426. క్రింది వాటిలో విద్యార్థి కేంద్రీకృత నమూనా యొక్క లక్షణం? ఆప్షన్స్ 1. ఇది సాధారణం నుండి సంక్లిష్టమైన భావనను అనుసరించదు, 2. విద్యా ప్రణాళిక రూపకల్పన అభ్యాసకులందరి అభ్యసన అవసరాలను పరిగణలోకి తీసుకుంటుంది, 3. ఉపాధ్యాయునికి దీనిని అమలు చేయడం సులభం, 4. పరీక్షలకు అనుగుణంగా మాత్రమే విషయం నిర్వహించబడుతుంది. సరైన సమాధానం ఆప్షన్ 2 విద్యా ప్రణాళిక రూపకల్పన అభ్యాసకులందరి అభ్యసన అవసరాలను పరిగణలోకి తీసుకుంటుంది. క్వశ్చన్ నెంబర్ 427. పాఠం యొక్క ప్రభావం గురించి తన విద్యార్థుల నుండి అభిప్రాయాన్ని తీసుకోవడానికి ఒక సాధనాన్ని ఉపయోగిస్తున్న ఉపాధ్యాయుడు బోధన యొక్క ఈ దశలో ఉన్నాడు. ఆప్షన్స్ 1. ప్రీ యాక్టివ్, 2. ఇంటరాక్టివ్, 3. ప్రిపరేషన్, 4. పోస్ట్ యాక్టివ్. సరైన సమాధానం ఆప్షన్ 4 పోస్ట్ యాక్టివ్ దశలో ఉన్నాడు. క్వశ్చన్ నెంబర్ 428. పాఠశాల విద్యార్థులకు పునరుత్పత్తి ఆరోగ్యంపై నిపుణుల చర్చ అనేది? ఆప్షన్స్ 1. మంత్రణం మాత్రమే, 2. మార్గదర్శకత్వం మరియు మంత్రణం రెండూ, 3. మార్గదర్శకత్వం లేదా కౌన్సిలింగ్ రెండూ కాదు, 4. మార్గదర్శకత్వం మాత్రమే. సరైన సమాధానం ఆప్షన్ 4 మార్గదర్శకత్వం మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 429. ఉద్యోగానికి అర్హతను నిర్ణయించే మదింపు ఏది? ఆప్షన్స్ 1. అభ్యసనం కోసం మదింపు, 2. నిరంతర సమగ్ర మూల్యాంకనం, 3. అభ్యసనం యొక్క మదింపు, 4. పాఠశాల ఆధారిత మూల్యాంకనం. సరైన సమాధానం ఆప్షన్ 3 అభ్యసనం యొక్క మదింపు. క్వశ్చన్ నెంబర్ 430. వైద్యం అవసరమయ్యే ప్రవర్తనాపరమైన సమస్య? ఆప్షన్స్ 1. వేధించడం, 2. మత్తు పదార్థాల వ్యసనం, 3. బడి నుండి పారిపోవడం, 4. అబద్ధాలాడడం. సరైన సమాధానం ఆప్షన్ 2 మత్తు పదార్థాల వ్యసనం. క్వశ్చన్ నెంబర్ 431. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం విద్యా ప్రణాళిక మరియు మూల్యాంకన విధానాలను నిర్దేశించేటప్పుడు అకాడమిక్ అథారిటీ వీటిని పరిగణలోకి తీసుకోవాలి. స్టేట్మెంట్స్: ఏ. పిల్లల సర్వతోముఖాభివృద్ధి, బి. పిల్లల జ్ఞానం మరియు ప్రతిభను పెంపొందించడం, సి. పిల్లల అవగాహన, జ్ఞానం యొక్క సమగ్ర మరియు నిరంతర మూల్యాంకనం, డి. శారీరక మరియు మానసిక సామర్థ్యాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం. ఇక్కడ సరైన సమాధానం చూస్తే ABCD పై స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే.
క్వశ్చన్ నెంబర్ 432. NCF 2005 ప్రకారం ఈ తరగతి నుండి టర్మ్ వారీ పరీక్షలు ప్రారంభించవచ్చు. ఆప్షన్స్ 1 7వ తరగతి, 2 6వ తరగతి, 3 8వ తరగతి, 4 5వ తరగతి. సరైన సమాధానం ఆప్షన్ 1 7వ తరగతి నుండి. క్వశ్చన్ నెంబర్ 433. విజాతీయ తరగతి గదిలో బోధన ఈ విధంగా చేయాలి. ఆప్షన్స్ 1 విజాతీయ సమూహాన్ని సజాతీయ సమూహాలుగా విభజించి విడిగా బోధించాలి. 2 ఒక విజాతీయ సమూహానికి అధిక ప్రజ్ఞావంతులకు సరిపోయే విధంగా బోధన చేయాలి. 3 అభ్యాసకుల అవసరాలను తీర్చడానికి బోధన అనేక విధాలుగా ఉండాలి. 4 ఉపాధ్యాయునికి అనుకూలమైన బోధనా పద్ధతిని ఉపయోగించాలి. సరైన సమాధానం ఆప్షన్ 3 అభ్యాసకుల అవసరాలను తీర్చడానికి బోధన అనేక విధాలుగా ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 434. పిల్లలకు పుట్టుకతో వచ్చే వంశపారంపర్య లక్షణాలు వీరి ద్వారా అందుతాయి. ఆప్షన్స్ 1 తండ్రి తల్లిదండ్రులు మాత్రమే, 2 తల్లి తల్లిదండ్రులు మాత్రమే, 3 తల్లిదండ్రులు మాత్రమే, 4 పూర్వీకులు. సరైన సమాధానం ఆప్షన్ 4 పూర్వీకుల నుండి అందుతాయి. క్వశ్చన్ నెంబర్ 435. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం యొక్క ఈ దశలో వ్యక్తులలో సార్వత్రిక నైతిక సూత్రాలు పెంపొందించవచ్చు. ఆప్షన్స్ 1 2వ దశ, 2 3వ దశ, 3 5వ దశ, 4 6వ దశ. సరైన సమాధానం ఆప్షన్ 4 6వ దశ. క్వశ్చన్ నెంబర్ 436. వైగాట్స్కీ ప్రకారం పిల్లలలో అభ్యసనం ఈ సందర్భంలో జరుగుతుంది. ఆప్షన్స్ 1 రాజకీయ సందర్భం మాత్రమే, 2 సాంకేతికతతో కూడుకున్న సుసంపన్నమైన సందర్భం మాత్రమే, 3 సాంఘిక సాంస్కృతిక సందర్భం మాత్రమే, 4 నైతిక సందర్భం మాత్రమే. సరైన సమాధానం ఆప్షన్ 3 సాంఘిక సాంస్కృతిక సందర్భం మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 437. ఎరిక్సన్ యొక్క వికాస సిద్ధాంతం ప్రకారం ఈ విధమైన తల్లిదండ్రుల పెంపకంలో శిశువులలో నమ్మక భావం పెంపొందుతుంది. ఆప్షన్స్ 1 తప్పులు పట్టడం మరియు విమర్శించడం, 2 కఠినం మరియు విస్మరించడం, 3 ప్రతిస్పందించే మరియు సున్నితమైన, 4 అధిక రక్షణ మరియు అనుమతిపూర్వక. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రతిస్పందించే మరియు సున్నితమైన. క్వశ్చన్ నెంబర్ 438. క్రింది వాటిలో ఒకటి ఉద్దేశపూర్వకంగా మరచిపోవడంనకు సంబంధించినది. ఆప్షన్స్ 1 మతిమరుపు, 2 దమనం, 3 క్షయం, 4 అవరోధం. సరైన సమాధానం ఆప్షన్ 2 దమనం. క్వశ్చన్ నెంబర్ 439. క్రింది వాటిలో కార్యక్రమయుత అభ్యసనం యొక్క లక్షణాన్ని గుర్తించండి. స్టేట్మెంట్స్: ఏ అభ్యాసకులు చురుకుగా పాల్గొనడం, బి తక్షణ పరిపృష్టి, సి స్వీయ వేగంతో అభ్యసించడం. ఆప్షన్ చూసినట్లయితే సరైన సమాధానం ఏబిసి, అంటే పై స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే. క్వశ్చన్ నెంబర్ 440. సమరూప కవలల మూర్తిమత్వానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్స్: 1 సమరూప కవలల మూర్తిమత్వం ఒకేలా ఉంటుంది, 2 సమరూప కవలల మూర్తిమత్వం భిన్నంగా ఉంటుంది, 3 సమరూప కవలల మూర్తిమత్వం వారి అనువంశికతపై మాత్రమే ఆధారపడి ఉంటుంది, 4 సమరూప కవలల మూర్తిమత్వం శైశవంలో ఒకేలా ఉండి పెరిగే కొద్దీ మారుతుంది. సరైన సమాధానం ఆప్షన్ 2 సమరూప కవలల మూర్తిమత్వం భిన్నంగా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. టెస్ట్ సిరీస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.